హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేకోజామున ఒక అందమైన కమల ముగ్గుతో అనేది మీ ముందుకు వచ్చేసాను. ప్రకృతిని ఆస్వాదిస్తూ పక్షులు కిలకిల కేరింతల ధ్వనులు వినుకుంటూ ఇట్లా ముగ్గు పెట్టుకుంటా ఉంటే మనసుకి ఎంతో హాయిగా అనేది అనిపిస్తుంది కదా. పూర్వం పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు, పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకలంతా కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది, చాలా విశేషమైన లాభాలు ఉంటాయని, ఆరోగ్య సమస్యలైనా ఇంట్లో చికాకులైనా ఏమీ ఉండవని పూర్వం పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు. ఇట్లా ఎకోచావన్ అనేది బర్డ్స్ అనేది మాట్లాడుకుంటూ వాటికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. బర్డ్స్ కేరింతలు అనేవి వినిపిస్తూ ఉంటాయి, మీరు కూడా వినేయండి. పక్షుల కేరింతల సప్పుడు వినుకుంటూ వాటితో మాట్లాడుకుంటూ ఇట్లా ముగ్గు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. తెల్లవారుజామునే ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి ముంగట అనేది ముగ్గు పెట్టుకోవడం ఇంకా ఇష్టము. విశేషంగా బ్రాహ్మీ ముహూర్తము అంటే తెల్లవారి 3:30 నుంచి 5:30 మధ్య దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మరీ తెల్లవారి 3:30కి లేవలేకపోయినా ఒక 4:30, 5 లేసి ఇట్లా ఇల్లును శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది. పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, ఎవరింటి ముంగటైతే పొద్దున్న ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని ఉంటారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని. విశేషంగా బ్రాహ్మీ ముహూర్తంలో అనేది ముగ్గు పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి చూస్తుందంట. ఎవరింటి దగ్గర అయితే శుచి శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది, బాగుంది, ఉపయోగపడుతుంది అని అనుకుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో అనేది మరి 10 మందికి అనేది చేరువవుతుంది. తెల్లవారుజామున అనేది లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటే ఆ రోజు చాలా తొందరగా పనంతా అయిపోతుంది. ఇంట్లో కూడా ప్రశాంతంగా అనేది ఉంటుంది. అదే మనం లేటుగా లేచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపి తర్వాత ముగ్గు పెట్టుకొని తర్వాత పూజ చేసుకొని చూడండి, ఆ రోజు అస్సలు పనే కానట్టు ఉంటుంది. ఏమో నాకైతే అట్లనే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇట్లా ముగ్గు పెట్టుకొని మంచిగా శుచిగా స్నానం చేసి దీపారాధన చేసుకొని తర్వాత అనేది ఇంటి పనులను మొదలు పెడితే ఆ రోజు పని కూడా తొందరగా అయిపోతుంది. ఇల్లు కూడా ప్రశాంతంగా అనేది ఉంటుంది. లేకుంటే పనులన్నీ ఎక్కడుంటే అక్కడే ఉన్నాయని మనసుకి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కమల ముగ్గు పెట్టుకోవడం రెడీ అయిపోయింది. ఇట్లా జేగురు పొడత అనేది అందంగా అలంకరించుకుంటే పసుపు కుంకుమ కలర్ అనేది వేసుకుంటే అందంగా ముగ్గు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది మంగళవారం రోజు వీడియో. ఇట్లా మంగళవారం రోజైనా శుక్రవారం రోజైనా మనకి మామిడి ఆకులు దొరికాయంటే ఇట్లా తోరణాలు అనేది కట్టుకోవడం చాలా మంచిది. ఏ ఇంటికైతే పచ్చని తోరణం ఉంటుందో ఆ ఇంట్లోకి అనేది ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవని చెప్తున్నారు. అన్ని రోజులు మనకి వీలవకపోయినా వారంలో ఒక్క రోజైనా ఇట్లా మామిడి తోరణాలు కట్టుకుంటూ ప్రశాంతంగా అనేది పూజ చేసుకోవడం చాలా మంచిది.
ప్రతిరోజు బిజీ షెడ్యూల్ ఉంటుంది. వారానికి 1, 2 రోజులైనా విశేషంగా పూజ చేసుకోవడం చాలా మంచిదని నేననుకుంటాను. ఎందుకంటే పొద్దున్న లేచిన కానించి పిల్లల్ని స్కూలుకి పంపించేది, టిఫిన్ చేసేది, లంచ్ చేసేది, పనులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. డైలీ అనేది ఒక గంటల కొలది పూజ అనేది చేసుకోలేకపోయినా వారానికి 1, 2 రోజులు అంటే మంగళవారం, శుక్రవారం రోజుల్లో అయినా ఇట్లా ప్రశాంతంగా అనేది పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ప్రతి ద్వారానికి కూడా ఇట్లా మామిడి తోరణాలు కట్టుకోవడం ఇంకా ఇష్టము. గానీ మనకి సిటీలో అనేవి మామిడాకులు అనేది చాలా అరుదుగా అనేది దొరుకుతుంది కదా! దొరికేటప్పుడు మాత్రం ఇట్లా అనేది తప్పకుండా పెట్టుకొని పూజ చేసుకోవడం అంటే ఇంకా ఇష్టము. ఇట్లా సింహద్వారం దగ్గర అనేది పువ్వులు పెట్టుకోవడం చాలా మంచిది. నాకు తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టడం అయిపోయింది. తెల్లవారుజామున అనేది లెగిస్తే ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు 6:30 అయింది. ఇంకా పిల్లలకి స్కూల్‌కి రెడీ చేయాలి కదా! వాళ్ళని లేపి స్కూల్‌కి రెడీ చేసి, టిఫిన్ చేసి, వాళ్ళకి తినిపించి పంపించేసరికి 8:15 అయింది. మా పిల్లలిద్దరూ కలిసి 8:15 కంతా ఎళ్ళిపోతారు. 8:20, 25 కంతా స్కూల్ అనేది ప్రేయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ అన్నీ ఏమీ చూపించలేదు. ఎందుకంటే ఆవేళ గోధుమ దోసలేసాను. పల్లీ చట్నీ చేశాను. వాళ్ళని తినిపించి రెడీ చేసి స్కూల్‌లో దింపేసి వచ్చేసరికి 8:30 అయింది. ఇప్పుడనేది లంచ్ అనేది ప్రిపేర్ చేస్తా ఉన్నాను. మొలకలొచ్చే విత్తనాలు చాలా ఆరోగ్యానికి మంచిది గదా! ఇట్లా వారానికి ఒక 3 సార్లకొచ్చేటట్టు ఒకటేసారిగా అనేది నానబెట్టుకొని మొలకలనేది విత్తనాలు చేసుకుంటాను. మొక్క పెసల్లో ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందని చాలా వరకు అందరూ అనుకుంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమీ రాదండి. ఎందుకంటే వాటర్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి. ఏ మొలకెత్తే విత్తనాలు తీసుకున్నా వాటర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఎందుకంటే మొలకెత్తే విత్తనాల్లోనేంటంటే పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనమైతే సైడ్ డిష్‌గా అనుకున్నాం కదా! మొక్క పెసలనేవి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అనేవి ఏసుకోవాలి. ఇవి దోరబదురుగా సిమ్‌లో పెట్టి వేగించుకోవాలి. లేకుంటే పోపు అనేది మాడిపోతుంది. మాడిపోయిందంటే టేస్ట్ అనేది బాగుండదు కదా! కాబట్టి సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. కరివేపాకు వేసినాక ఆయిల్ అనేది చిమ్ముతుంది కదా! ఇట్లా ఒక మూతననేది అడ్డం పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది మన మీదకి చిమ్మదు. స్టవ్ మీద కూడా ఆయిల్ అనేది అస్సలు పడదు. క్లీన్ చేసే పని అనేది ఉండదు. ఇప్పుడనేది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. అంటే మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఎన్ని గింజలైతే వేస్తున్నానో దానికి తగ్గట్టు ఏసుకున్నాను. కారం అనేది ఇందులో వేయొద్దు. ఎండుమిర్చి కారమే సరిపోతుంది. ఇది స్నాక్స్‌లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడివి ఇట్లా వేపుకొని తింటే చాలా బావుంటుంది. ఇందులో కొన్ని ఆనియన్స్, నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే నేనైతే సైడ్ డిష్‌గా అనేది మొక్క పెసలు అనేది చేశాను. మా వారికైతే చాలా ఇష్టము. మొలకెత్తే విత్తనాలు ఏవైనా సరే ఇష్టము. ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఇది మా డైలీ రొటీన్ ఎప్పుడు కూడాను. ఇట్లా కీరా దోసకాయ అనేది కోసుకుంటా ఉన్నాను. మా వారికి లంచ్ పెడదామని క్యారెట్, కీరా దోసకాయ అనేది కోస్తున్నాను. డైలీ కూడా సలాడ్స్ అనేవి ఏవో ఒకటి తీసుకోవాలని ఇప్పుడు ఉన్న హెల్త్ ప్రకారం చెప్తున్నారు కదా! అట్లా అని రైస్ అనేది మనం ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుంటాం కదా! అలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా ఉండాలంటే ఇట్లా అనేది కొన్ని సలాడ్స్ అనేవి పెట్టుకోవాలి భోజనం చేసేటప్పుడు. కీరా దోసకాయ అనేది వాటర్ వెజిటబుల్ కాబట్టి కొంచెం తిన్నా సరే కడుపంతా ఫుల్ అయిపోతుంది కదా! టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇంకా మనం పెసలు అట్లా అన్నీ కొంచెం రైస్ అన్నీ పెట్టుకొని తినేసరికి మనకేంటంటే ఫుల్‌గా అన్నట్టే అనిపిస్తుంది. అందుకోసం రైస్ అనేది తక్కువ తీసుకోవచ్చు. ఇట్లా ప్లేట్‌లో అనేది మా వారికనేది పెట్టేసి ఇస్తున్నాను. ఎప్పుడైనా సరే ఫుడ్ అనేది వండేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్‌గా అనేది ఎంత ఇష్టంగా అనేది చేస్తామో ఎదుటి వారికి పెట్టేటప్పుడు కూడా అంతే అందంగా అనేది పెట్టేసిస్తే వాళ్ళకి కూడా తినాలి అనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా! నాకెప్పుడైతే ఇలా పెట్టేసి ఇవ్వడం అనేది చాలా ఇష్టము. ఇప్పుడు మా వారికనేది పెట్టేసి ఇస్తున్నాను.
మనం కూర చేసుకోగా ఇంకా పెసలనేవి ఉన్నాయి కదా! ఇట్లా అనేది గాజు కంటైనర్‌లో అనేది వేసుకొని ఫ్రీజర్‌లో అనేది స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు అసలు స్మెల్ అనేవే రావు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళేంటంటే ఇట్లా మల్టీగ్రెయిన్ మొలకెత్తే విత్తనాలు తీసుకోవచ్చు. లేదంటే డేలో ఏదో ఒక విత్తనాలు మొలకెత్తేవనే తీసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇదేంటంటే ఫ్రీజర్‌లో పెట్టుకోవడం వల్ల 1 వీక్ వరకు అట్లనే ఉంటుంది. స్మెల్ రాకుండా ఉంటుంది. నా ఆఫ్టర్‌నూన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వచ్చి "మమ్మీ నాకు కోన్ పెట్టవా?" అనేసి అడిగింది. మా పాపకి కోన్ అంటే ఎంత ఇష్టమంటే, మనము చేతికి గోరింటాకు పెట్టుకొని, అది వెలిసిపోతే ఇంకా మళ్ళీ పెట్టుకోవాలని అనిపిస్తుంది. కొందరికి అనిపియదు కదా! మా పాపకైతే కంపల్సరీ అనిపిస్తుంది. చేతికి వెలిసిపోతుంది అనగానే మళ్ళీ గోరింట పెట్టమని అడుగుతుంది. అంత ఇంట్రెస్ట్ అస్సల గోరింటాకంటే. నాకైతే హెవీ డిజైన్స్ అయితే పెట్టడం రాదు. ఏదో చిన్న చిన్న డిజైన్స్ అయితే పెడతా ఉంటాను. ఎప్పుడైతే ఒక డిజైన్ అనేది వేస్తున్నాను. మా పాపకి 2 హ్యాండ్స్‌కి కూడా ఏసాను. రైట్ హ్యాండ్‌కేసేది నాకు నచ్చింది. లెఫ్ట్ హ్యాండ్‌కేసేది మా పాపకి నచ్చింది. మీకైతే ఏదైతే నచ్చిందో అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే కోన్ డిజైన్ ఏసేది కంటిన్యూ చేసేయండి. ఇప్పటికే ఎక్కువగా మాట్లాడేసాను. ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. చూసేసేయండి. సింపుల్‌గా అనేది నాకొచ్చే డిజైన్ అనేది ఒక హ్యాండ్‌కి పెట్టడం కంప్లీట్ అయిపోయింది. మా పాపకి ఇట్లా కోన్ పెట్టేసరంతా చిన్నప్పుడు జ్ఞాపకాలనేవి అందరికీ గుర్తొస్తా ఉంటాయి కదా! అలాగే నాకు కూడా గుర్తొచ్చాయి. మా అమ్మ అయితే చిన్నప్పుడు గోరింటాకు పెట్టేది. ఇప్పుడంటే సిటీలో అనేది గోరింటాకు దొరకదు గానీ, ఊర్లో అయితే గోరింటాకు దొరుకుతూ ఉంటుంది కదా! ఇప్పటికి కూడా ఎవరైనా వచ్చారు అంటే గోరింటాకు పంపిస్తా ఉంటారు. లేదు మేము కూడా ఎళ్ళామంటే గోరింటాకు తెచ్చుకుంటాము. గోరింటాకు అంటే నాకు కూడా చాలా ఇష్టము.
చాలా మంచిది. వేళ్ళు అనేది గోళ్ళు ఉంటాయి కదా! వాటికి కూడా కలిపి పెట్టుకుంటే మనకి గోరు సుట్లనేవి, గోళ్ళనేవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా! అలా రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళం ఎప్పుడూ నీటిలోనే పననేది ఎక్కువగా చేస్తా ఉంటాం కదా! అంటే గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తాం కాబట్టి మన చేతులు గోళ్ళనేది ఎప్పుడూ పుచ్చిపోకుండా ఉండాలంటే గోరింట పెట్టుకుంటే పుచ్చిపోవని మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది. ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకునేటప్పుడు గోళ్ళతో పాటు కలిపి పెట్టుకుంటే చాలా మంచిదని. అట్లనే దొండపళ్ళు అంటారు కదా! అంటే వేణి చుట్టూ గోరుతో కలిపి పెట్టేవాళ్ళు. చందమామ ఒక్కటే పెట్టేది. చూడ్డానికి చాలా ముద్దుగా అనేది అనిపించేది. 2 చేతులకి ఒకేలా పెట్టేది. మా పాపకు కోను పెట్టేశారు. అంతా నేను పెట్టుకునేదే గుర్తొస్తా ఉంటది. ఎందుకంటే గోరింటతోని అంతకు మించి డిజైన్లు ఏవి ఎయలేము. మా అమ్మకు కూడా డిజైన్లు ఏవి రావు. కనుక సింపుల్‌గా అట్లా చందమామ పెట్టి దొండపళ్ళవని పెట్టేది. మా పాపకి గోరింటాకన్నా ఇష్టమే. కోనన్నా కూడా ఇష్టమే. కరాచీ కోనయితే తొందరగా పండిపోతుంది. చాలా ఓపికగా అనేది కోన్ పెట్టించుకుంటది. మమ్మీ బ్యాక్ సైడ్ కూడా పెట్టవా అని అడుగుతా ఉంది. కానీ అప్పటికే 5:30 అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ పూజ, వంట, పిల్లల్ని చూసుకోవడం, హోమ్ వర్క్ చేపించడం ఇవన్నీ అనేది డైలీ రొటీన్ కదా! ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లేట్ అయిపోతుంది నాన్న మళ్ళీ ఎప్పుడైనా పెడతానంటే ఓకే మమ్మీ అన్నది. 2 హ్యాండ్స్ కి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఏ హ్యాండ్ కి పెట్టే డిజైన్ అయితే బాగుందనేది కింద కామెంట్ చేయండి. నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అదే రోజు సేమ్ డే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే పెద్దమ్మ తల్లి గుడిలో అనేది వేట అనేది వేసుకున్నారు. అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ వీడియో తీయడం అనేది కుదరలేదు. కొన్ని పిక్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను. మా పాప గోరింట అయితే చాలా బాగుంది అసలు. ఫుల్ హ్యాపీ తను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మ వెంకి డైలీ బ్లాగ్స్. నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. వీడియోస్ కి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.